have to see. Is it okay? Live, huh? Okay. అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులందరితో ముఖ్యంగా యువతరంతో నా అభిప్రాయాలు పంచుకోవాలని నన్ను ఏబీవీపీ నాయకులు శ్రీ బాలకృష్ణ గారు నన్ను ఆహ్వానించారు. వారు అంటే మీకు తెలిసిన అంశాలని మీరు పంచుకుంటే బాగుంటుంది అని వారు నాకు చెప్పడంతో అంటే ఈ చైనా భారత్ మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభనకు సంబంధించి కొంత విశ్లేషణాత్మకంగా ముందు నుంచి ఉన్న పరిణామాల గురించి వివరిస్తే బాగుంటుంది అని వారు నాకు చెప్పడం జరిగింది. వారు చెప్పినప్పుడు నాకు అనిపించింది వారు చాలా ముఖ్యమైన అంశాల గురించి వారు మాట్లాడిన అంశం ఏంటంటే చైనా ఒక సూపర్ పవర్గా ఎదుగుతున్న పరిస్థితి కనబడుతోంది. మనము భారతదేశం విశ్వగురు స్థానాన్ని కైవసం చేసుకునే రోజు చాలా దగ్గరలో ఉంది అని మనం మాట్లాడుకుంటాం కదా. సో సూపర్ పవర్, విశ్వగురు స్థానం, ఈ రెండిటికి సంబంధించి మనం ఏమైనా చెప్తే బాగుంటుంది అని వారు అన్నప్పుడు నిజంగా చాలా గొప్ప ఆలోచన ఇది. సూపర్ పవర్ అనే మాట ఒక అహంకార దృక్పథము, ఒక రకమైన ఆక్రమణవాదానికి సంబంధించిన ప్రతీకగా కనిపిస్తుంది. విశ్వగురు స్థానము అని అంటే అదొక పాజిటివ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే యోగా ద్వారా కావచ్చు, లేకపోతే ధ్యాన ప్రక్రియ ద్వారా కావచ్చు, మన ఆధ్యాత్మిక మూలాలను ప్రపంచానికి తెలియజేయడం ద్వారా కావచ్చు, మన విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోవడం కావచ్చు, ఇదంతా కూడా ఒక విశ్వగురు స్థానానికి సంబంధించిన సంకేతాలు, అంశాలు. అదే సూపర్ పవర్ అంటే నా దేశం ఎంత పెద్దగా ఉంది, నేను ఎంత జీడిపి ఎంత సంపాదించగలిగాను, ఎంత ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది, నా ఎకానమీ ఎన్ని $1 ట్రిలియన్ ఉంది, ఇట్లాంటి ఒక నంబర్స్ మాత్రమే కనబడుతూ ఉంటాయి సూపర్ పవర్ అన్నప్పుడు. అండ్ నీ శక్తి సామర్థ్యాలకు మాత్రమే గీటురాయిగా సూపర్ పవర్ అనే మాట వినబడుతుంది. అదే విశ్వగురు అనే మాట ప్రపంచాన్ని ఒక సుభిక్షమైన ప్రపంచంగా ఈ ప్రపంచం అంతా కూడా ఒక శాంతి సామరస్యాలతో ఉండే విధంగా చేసే ఒక అద్భుతమైన పదం అది. సో నిజంగా బాలకృష్ణ గారు చెప్పిన మాట నుంచి నేను అసలు ఈ ఇండియా చైనా మధ్య ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్స్ మీద కొంత అనలైజ్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఇప్పుడు మీతో కూడా కొన్ని విషయాలు నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. అందుకే మేము ఈరోజు పెట్టిన టైటిల్ కూడా చైనా యుద్ధ రీతి, భారత్ రాజనీతి. సో యుద్ధ రీతి అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చైనా ఎలాంటిదంటే ఒక యుద్ధ కాంక్షతో, ఆక్రమణవాదంతో ఉండే దేశమే అది. చాలా సపరేషన్స్ జరిగినాయి. జపాన్ కాలనీగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా ఒత్తిడిలో అక్కడి ప్రజలు మగ్గారు. అండ్ బానిస మనస్తత్వానికి సంబంధించి ఒక రకమైన వలస వాదానికి ధీటుగా పోరాడిన చైనా సంస్కృతి మనకు కనబడుతుంది. దాని నుంచే ఆక్రమణవాదం కూడా వచ్చింది. ఒక రకమైన మనల్ని ఎక్కువ సపరేషన్ గురి చేస్తే మనలో ఒక అగ్రెసివ్ నేచర్ బయటకు వస్తుంది అని అంటారు. సో అగ్రెసివ్ నేచర్ ఎలాగైపోయిందంటే ఇప్పుడు చైనాకి యారగెన్సీని పెంచే విధంగా వచ్చింది. మరి అహంకార దృక్పథాన్ని చైనాకు ఈరోజు కల్పించిన పరిస్థితి వారి చరిత్ర. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాటలో, ఒక కవితలో ఆయన చెప్తూ అంటారు, హిమాలయాలు మనవి అని. ఆయన ఒక దృక్పథంతో, ఆయన కవితాత్మకంగా భావుకతతో ఆయన మాట్లాడతారు. దానికి ఒకవైపు హిమాలయాలు మనవి అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక భావుకతతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే, మరోవైపు చైనా జాతి పితగా, చైనాను ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడంలో ఫౌండింగ్ ఫాదర్గా, ముఖ్యంగా చైనాను ముందుకు నడిపిన మావో జెడాంగ్ అదే హిమాలయాలు మనందరివి అన్నాడు. ఈ అంశానికి సంబంధించి మన దేశంలోని కొంతమంది మావోయిస్టులు, కుహనా మేధావులు, కుహనా కమ్యూనిస్టులు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమో మనవి అన్నాడు హిమాలయాలు, అదే మావోనేమో అందరివి అన్నాడు. చూసావా ఎంత విశాల దృక్పథం అని ఇక్కడ కమ్యూనిస్టులు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనవి అంటే మనవి ఎంతవరకు మనవి కానివి కూడా ఉన్నాయి అనే ఒక అభిప్రాయం రవీంద్రనాథ్ ఠాగూర్ భావనలో ఉంటుంది. అదే అందరివి అన్నామనుకోండి, ఇక ప్రపంచం మొత్తం మనదే, ఏదైనా మనది కావలసిందే. ఇట్లాంటి ఒక దృక్పథం కూడా అందులో ఉంది అన్న విషయం
ఇక్కడి కుహనావాదులకు అర్థం కాదు. సరే, ఇక నేను విషయంలోకి వచ్చేస్తాను. ప్రస్తుతం చైనాకు ఇండియాకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎలా జరుగుతున్నాయి అని చూస్తే నేను 3 అంశాల గురించి ఈరోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి, బార్డర్ వైజ్ కావచ్చు, ఇండియాకు చైనాకు మధ్య ఉన్న ఆ ప్రతిష్టంభనకు సంబంధించిన సంకేతంగా నిలబడుతున్న అంశాలు ఏంటి అనేవి నంబర్ 1. నంబర్ 2, భారత్ చైనాల ప్రస్థానం అంటే ఎలాగా సాగింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలా మనం ఎటువంటి పంథాను ఎంచుకున్నాం, చైనా తనకు జపాన్ బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత చైనా ఎలా తమ ప్రస్థానాన్ని సాగించింది, రెండిటికి మధ్య ఉన్న వైరుధ్యాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్రస్తుతం ఉన్న ఈ ప్రతిష్టంభనతో కూడిన పరిస్థితుల నేపథ్యంలో అండ్ కోవిడ్ అనంతర ప్రపంచంలో మనం ఉంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, భారత్ ఎలా సన్నద్ధం అవ్వాలి అనేది 3వ అంశంగా నేను భావిస్తున్నాను. ముందుగా ప్రస్తుత పరిస్థితులు ఒకసారి చూసినట్లయితే చైనా భారత్తో మనం గమనించి చూస్తే మొత్తంగా భారత్కి చైనాకి మధ్య LOAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, వాస్తవాధీన రేఖ అంటారు. ఇది 3488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ మనకుంది. అంటే బార్డర్ డిస్ప్యూట్ అనుకోవచ్చు, మనం సరిహద్దుగా మనం భావించి చూస్తే. ఈ సరిహద్దుకు సంబంధించిన వివాదం ఎలా ఉందనంటే లదాఖ్లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు అంతర్భాగంగా ఉన్న లదాఖ్లో 1962లో అక్సై చిన్, లదాఖ్లోని ప్రాంతమైన అక్సై చిన్ని చైనా ఆక్రమించుకోవడం జరిగింది. అప్పుడు నెహ్రూ చాలా నిజంగా చెప్పాలంటే ఒక అసమర్థ విధానాల వల్లనే ఆ రోజు మనం యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 1967లో మనం రిటాలియేట్ ఇవ్వగలిగాము. కానీ అది చరిత్రలో అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు, ప్రచారంలోకి రాలేదు. ఈ మధ్య కాలంలోనే 1967 మనం ఎలాగైతే వాళ్లకు తిప్పికొట్టగలిగామో దాని గురించి మనం ఈ మధ్యనే మనం మాట్లాడుతున్నాం. అయితే బార్డర్కి సంబంధించి మనం గమనించినట్లయితే లదాఖ్లో మనకు వివాదం ఉంది. అండ్ నేపాల్ని మధ్యలో పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత వారం 10 రోజుల నుంచి కూడా నేపాల్ ప్రధాని ఓలీ చైనా వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్కు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. నేపాల్కి సంబంధించని ప్రాంతాలను కూడా, లింపు లేక్ ఇట్లాంటి ప్లేస్ను కూడా తమకు సంబంధించినవి, నేపాల్కి సంబంధించినవి అంటూ వాళ్ళు వ్యాఖ్యానించడం జరుగుతుంది. అదంతా కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా నేపాల్ పనిచేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అండ్ టిబెట్ని కూడా చైనా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత టిబెట్ వాళ్ళ అధీనంలో ఉండడంతో మన మానస్ సరోవర్ లాంటి ఒక అత్యద్భుతమైన పుణ్యక్షేత్రానికి మనం వెళ్ళాలంటే చైనా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అండ్ మరోవైపు డోక్లాం, భూటాన్లో ఉన్న డోక్లాం సరిహద్దు ప్రాంతంలో 2017లో మనం ప్రతిష్టంభన చూసాము. డోక్లాంలోకి వచ్చిన వాళ్ళని మనం భారత సైన్యం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది, వాళ్ళని నిలువరించగలిగింది. డోక్లాంలో మేము ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు అని భారత ప్రభుత్వం తేల్చి చెప్పడంతో డోక్లాంలో చైనా వెనక్కి తగ్గడం జరిగింది. అండ్ అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ సమస్య కంటిన్యూస్గా ఉంది. సో అయితే మనం లెక్క వేసి చూస్తే హిమాలయాలకు సంబంధించిన ప్రాంతం అంతా కూడా, ముఖ్యంగా ఆ లదాఖ్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకు చైనాతో అక్కడక్కడ బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇది మాత్రమే కాదు, చైనా కేవలం సరిహద్దుల్లోనే మనల్ని చికాకు పెట్టట్లేదు, ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తోంది. అదేంటంటే ఇటు కిందకు వచ్చి చూస్తే మయన్మార్లో ద్వీపాల్ని, మయన్మార్లోని పోర్టుల్ని అభివృద్ధి చేస్తూ ఉండడం, అటు అండమాన్కి దగ్గరలో ఉన్న మన బంగాళాఖాతానికి సంబంధించిన ఆ శ్రీలంకలో హెమంటోటా పోర్ట్ని అభివృద్ధి చేస్తూ ఉండడం, అండ్ మరోవైపు గమనించి చూస్తే ఇటు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉండడం, గ్వాదర్ పోర్ట్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉండడం. సో అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతంలో, అదేవిధంగా ఇటు మయన్మార్ వరకు మొత్తంగా భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి చైనా ఆయా ప్లేసెస్ని ఒక స్ట్రాటజిక్ పాయింట్స్గా పరిగణలోకి తీసుకొని, స్ట్రాటజిక్ పాయింట్స్గా పెట్టుకొని భారత్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అంటే ప్రతి ప్లేస్లో ఇక్కడ మనం గమనించి చూడాల్సింది అంటే సముద్ర మార్గంలో ఎలాగంటే ఒక పోర్టును అభివృద్ధి చేస్తున్నామంటే వాళ్ళ నావల్ బేస్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన వాణిజ్య నౌకలు కూడా యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. సో తిరుగుతున్న క్రమంలో మనల్ని ఏ క్షణమైనా సరే ఒకసారిగా ముంచేసే పరిస్థితి, అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి రాకుండా ఉండడం కోసం మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నమాట. మనల్ని ఎప్పుడు అలర్ట్గా ఉంచే విధంగా ఈ చుట్టూ ఒక
అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాన్ని చైనా గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది. అండ్ అంతేకాదు మనకు శత్రుదేశమైన పాకిస్తాన్కి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్టివ్గా మాట్లాడడం కావచ్చు, అంతర్జాతీయ యవనిక పైన ముఖ్యంగా మజూద్ అజర్ లాంటి వాళ్ళ విషయంలో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మనం ఉంటే దానికి వీటో పవర్ ఉండడంతో వాళ్ళు దాన్ని కానివ్వకుండా చేయడం కావచ్చు. అండ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావచ్చు, వన్ బెల్ట్ వన్ రోడ్ అంటూ ఉంటారు. పైనుంటి మన పిఓకే నుంచి పాకిస్తాన్ మీదుగా కరాచీ మీదుగా గ్వాదార్ పోర్ట్ వరకు ఒక పెద్ద వన్ బెల్ట్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని చేస్తూ ఓవరాల్గా భారత్ను అష్టదిగ్బంధనం చేసే ఒక ప్రయత్నం చైనా చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తోంది అంటే ప్రపంచంలోనే మనం గమనించి చూస్తే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ముందు చైనా, తర్వాత భారత్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ సరిసమానంగా ఉన్నాం మనం. భారతదేశంలోని జనాభా కావచ్చు, భారతదేశంలో ఉన్న మార్కెట్ కావచ్చు, భారతదేశంలోని యువత తెలివితేటలు కావచ్చు, ఇవన్నీ కూడా చైనాను ఏ రోజైనా సరే మనం నిలువరించగలుగుతాం, వాళ్ళని అధిగమించగలుగుతామన్న ఒక భయం ఖచ్చితంగా చైనాకు ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆసియాలో ఉంటే ఎవరో ఒక్కరే పెద్దన్నగా ఉండాలి, చైనా మాత్రమే ఆ పొజిషన్లో ఉండాలి, మాకు ధీటుగా మాకు పక్కన ఎవరు ఉండకూడదనే ఒక అభిప్రాయం కూడా ఒకటి. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కావచ్చు, లేకపోతే యూరోప్ దేశాలు కావచ్చు, వెస్ట్కి సంబంధించిన కంట్రీస్, ముఖ్యంగా అమెరికా, అగ్రరాజ్యమైన అమెరికా ఆసియాలో పట్టు సాధించాలంటే భారత్ తమకు అనువైన వ్యక్తిగా, స్నేహితుడిగా అమెరికా గుర్తిస్తున్న నేపథ్యంలో భారత్ను ఇరుకున పెట్టాలి, భారత్కు అంత సీన్ లేదు అనే ఒక మెసేజ్ని ప్రజలకు ఇవ్వడం కోసమని, ప్రపంచ దేశాలకు చూపించడం కోసమని ఎప్పుడు చికాకు పరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా 1962లో అట్లాంటి వారే చేయడం జరిగింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మరొకటి అంశం కనబడుతోంది ఏంటంటే, మనం మన చుట్టూ ఉన్న అరేబియా మహాసముద్రము, అటు హిందూ మహాసముద్రము, ఇటు బంగాళాఖాతము, ఈ వరకే మాత్రమే కాదు, చైనాకి ఇటువైపున ఉన్న సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో కూడా అన్ని దేశాల్లో తమ రీతిలో చైనా పెట్టుబడులు పెట్టడము, ఇక ఈ సౌత్ చైనా సీ మొత్తం నాదే, ఇక్కడ ఆధిపత్యం అంతా నాదే అనే రీతిలో చైనా వ్యవహారం జరుగుతోంది. దానికి కౌంటర్గా భారతదేశం కూడా ముఖ్యంగా 70 సంవత్సరాలలో ఎప్పుడు చైనాకు ధీటుగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు. గత 6 సంవత్సరాల నుంచి మాత్రమే ఆ నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. చైనా ఏ విధంగానైతే మీరు ఒక్కసారి వీలైతే ఆ మ్యాప్స్లో చూస్తే బాగుంటుంది. నేను చెప్పిన విషయాల్ని మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ గూగుల్ చేస్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్ట్లో చైనా తమ పెట్టుబడులు పెడుతూ గ్వాదార్ పోర్ట్ని డెవలప్ చేస్తోంది. మనం ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో పెట్టుబడులకు పెడుతూ ఉన్నాము. అండ్ చాబహార్లో ఇరాన్తో మనం ఒప్పందం చేసుకున్నాం, చాబహార్ పోర్ట్ని మనం డెవలప్ చేస్తున్నాం. సో దట్ చైనాకి మనం ఒక చెక్ పాయింట్ని మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ కిందకు వచ్చి చూసినట్లయితే, సౌత్ చైనా సీకి వచ్చి చూసినట్లయితే, సౌత్ చైనా సీ మొత్తం కూడా, దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదేనని ఏదైతే చైనా భావిస్తూ ఉందో దానికి చెక్ పెట్టే విధంగా వియత్నాంకి మనం బ్రహ్మోస్ మిజైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాదు మలక్కా జలసంధి అని ఉంటుంది. మలక్కా జలసంధి అనేది కరెక్ట్గా చెప్పాలంటే ఆ ప్రాంతం నుంచే ఎక్కువగా చైనాకు సంబంధించిన ట్రేడ్ షిప్స్ ఎక్కువగా వెళుతూ వస్తూ ఉంటాయి మలక్కా జలసంధి నుంచి. సో ఆ ట్రేడ్ షిప్స్ వెళుతూ వస్తున్న ఆ మలక్కా జలసంధికి అతి సమీపంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో మనం ఒక నావల్ బేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ నిజంగా మమ్మల్ని ఇరుకున పెట్టడం కోసం చైనా ఏదైనా ప్రయత్నం చేస్తే వీఆర్ రెడీ టు రిటాలియేట్ అనే ఒక మెసేజ్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక విదేశీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా రక్షణ రంగం, మన భారత రక్షణ రంగం ఆ మెసేజ్ని చైనాకు గట్టిగా ఇచ్చింది. అండ్ అంతేకాదు సౌత్ చైనా సీకి దాటిన తర్వాత మీరు ఆ మ్యాప్లో ఒకసారి చూస్తే సౌత్ చైనా సీ దాటిన తర్వాత రష్యాలోని ఈ మధ్య కాలంలోనే మనం మోదీ ప్రధానిగా అయిన తర్వాతనే జస్ట్ ఒక 1-2 years క్రితమే, 1 year క్రితం ఐ థింక్, రష్యాలోని వ్లాదివోస్తోక్ అనే ఒక ప్రాంతంలో మనం పోర్ట్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెడుతున్నాం. భారత ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది.
ఇది మనం ఎప్పుడు కూడా గమనించాల్సింది, పెట్టుబడులు పెట్టడం అంటే ఒక పోర్ట్ని అభివృద్ధి చేస్తున్నామంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక ట్రేడ్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, అది కేవలం వాణిజ్య సంబంధాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, అది పూర్తిగా మనం రక్షణపరమైన అంశాలు కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. వ్లాడివోస్టోక్ని మనం ఎప్పుడైతే పోర్ట్ డెవలప్ చేయడానికి చేస్తున్నామో అక్కడ మనం నావల్ బేస్గా మనం దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అండ్ సౌత్ చైనా సీకి సంబంధించిన అనేక ప్రాంతాల్లో మనం కూడా ఏదైతే చైనా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తుందో అలాగే మనం కూడా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాము. ట్రేడ్ ఓఎన్జీసీ అక్కడ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది. ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాల నుంచి ఓఎన్జీసీ వెలికి తీస్తోంది గ్యాస్ని. సో దట్ మనం ఏంటంటే చైనా ఏదైతే వాణిజ్య కార్యకలాపాల కోసం అని చెబుతోందో అదే నిమిత్తం మనం కూడా మేము ధీటుగా ఉన్నాము, మీకు పోటీగా ఉన్నామనే మెసేజ్ని భారత ప్రభుత్వం ఇవ్వగలుగుతోంది. 70 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 70 సంవత్సరాల్లో చైనా రాకుండా ఉంటే చాలు, చైనా ఎక్కడ మన దగ్గరికి వస్తుందో కొంతమంది మన అంతర్గత భద్రతకు సంబంధించిన నిపుణులు చెబితే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అయితే చైనాకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అయితే మనం రోడ్ల నిర్మాణం వేశామంటే ఎక్కడ చైనా వచ్చేస్తుందో, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుందో అనే ఒక కాన్సెప్ట్ తోటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మానుకున్నాయి భారత ప్రభుత్వం గతంలో అనేది కొంతమంది అంతర్గత భద్రతా నిపుణులు చెబుతున్నమాట. సో నిజంగా చాలా బాధాకరం అది. సో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం శత్రువు ఎవరైనా సరే మనల్ని చికాకు పరుస్తూ ఉంటే ఖచ్చితంగా ధీటైన జవాబు ఇవ్వాలి. అటువంటి యుద్ధ తంత్రంతో, అటువంటి సూత్రంతో భారత ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అండ్ ఇక ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో ఆక్సాయ్ చీన్ కావచ్చు, లేకపోతే చైనా ఆక్యుపేషన్లో ఉన్న ప్రాంతాలు కావచ్చు, ప్రస్తుతం మన ప్రాంతాలని మనం కాపాడుకుంటూనే అండ్ శత్రువును నిలువరించడానికి ఎటువంటి వ్యూహాలు రచించాలో ఆ వ్యూహ రచనలో భారత ప్రభుత్వం ఇప్పుడు నిమగ్నమైన పరిస్థితి. ఇక సరే, దీంట్లో ఇంకా మీరు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్కి సంబంధించి చాలా అంశాలు రోజు పేపర్లో, వార్తాపత్రికల్లో వస్తున్న విషయాలు ఎట్లాగో మనం గమనిస్తున్నాం కాబట్టి నేను కొంచెం వాటి జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా విషయాలు వస్తే టైం కూడా సరిపోదు. సో ప్రస్తుత పరిస్థితులు మనం వాళ్ళని నిర్వహించడానికి చేస్తున్న ప్రయత్నాల వరకు మాత్రం మనం సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఇక కరోనా అనే ఒక మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. దీనికి సంబంధించి మనం గతంలో నేను ఈవెన్ నేషనలిస్ట్ హబ్ ద్వారా కావచ్చు నేను చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. చైనా కుట్ర కోణం ఏ విధంగా ఉంది దీంట్లో అనే అంశానికి సంబంధించి కొంతమంది సిటిజన్ జర్నలిస్ట్లని మాయం చేయడం జరిగింది. గుట్టలుగా శవాలు పడిపోయినా కూడా వాటి గురించి ఎవరికి ప్రపంచానికి తెలియనివ్వకుండా ఒక నిరంకుశంగా వ్యవహరించడం జరిగింది. మీడియా నోరు నొక్కేసింది. మీడియా అనేది అక్కడ ఉండదు, మీడియా ప్రెస్ ఫ్రీడమ్ అనే మాటే అక్కడ ఉండదు. కేవలం ప్రభుత్వ పత్రికలు, ప్రభుత్వ ఛానళ్ళు మాత్రమే ఉంటాయి, అవి చెప్పిందే నిజమని రాసుకోవాల్సిన పరిస్థితి. అండ్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. సో కరోనా ఎలా వచ్చింది, అది ఎలా విజృంభించింది, దాన్ని ఎలా అరికట్టగలిగాం, వుహాన్కు మాత్రమే ఎలా పరిమితి చేశాం, వుహాన్లోనే ఉండేలాగా మిగతా ప్రాంతానికి వెళ్లకుండా, ముఖ్యంగా చైనాలో వుహాన్ మొత్తం లాక్డౌన్ చేసేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను ఓపెన్ చేసి పెట్టారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ మాత్రం వుహాన్ నుంచి నడుస్తూ ఉంది. చైనాలో మిగతా ప్రాంతాలకు స్ప్రెడ్ కాకుండా అడ్డుకోగలిగారు. అండ్ వుహాన్ నుంచి మిగతా దేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నించినట్టుగా అనిపిస్తుంది, అంతకంటే వేరే చెప్పడానికి లేదు. సో అట్లా వుహాన్లో ఎలాగైతే ఏదైతే లైవ్ మీట్ మార్కెట్ నుంచి వచ్చింది అని చెప్తూ ఉన్నారు, లేదు వుహాన్ వైరాలజీ ల్యాబ్లో నుంచి పుట్టిందని చెప్తున్నారు. వైరాలజీ ల్యాబ్లో పుట్టిందనడానికి అనేక ఆధారాలు కనబడుతున్నాయి. లీవెన్ లియాంగ్ అనే డాక్టర్ ఒకతను ఫస్ట్ దీన్ని చెప్పిన వ్యక్తిని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత దాన్ని బయటకు రాకుండా చూసే ప్రయత్నం చేయడము, తర్వాత ఆయన చనిపోవడము, ఇవన్నీ జరిగాయి. లీవెన్ లియాంగ్ అదేవిధంగా బ్యాట్ ఉమెన్ అని చెప్తూ ఉంటారు. చైనాలోనే వుహాన్ వైరాలజీ ల్యాబ్లోనే పనిచేస్తుంది ఆమె డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఆమె డాక్టర్ షీ జెంగ్లీ, ఆమెని బ్యాట్ ఉమెన్ అంటారు. ఆమె లేటెస్ట్గా ఇచ్చిన జస్ట్ 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఈ కరోనా అనేది ఇప్పుడు వచ్చిన ఈ COVID-19 అనేది జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటుంది. ఇది చాలా చిన్నది మాత్రమే, ఇది ఇంకా చాలా పెద్దవి రాబోతున్నాయన్న కోణంలో ఆవిడ మాట్లాడిన విధానం చూస్తుంటే ఇంకా భయంకరంగా కనబడుతోంది. సో చైనా వైరాలజీ ల్యాబ్లోనే ఈ కరోనా పుట్టింది అనడానికి అనేక ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రపంచ దేశాలు చైనాను ఎలా దోషిగా నిరూపిస్తాయనేది ఒక అంశం. దానికి సంబంధించి మనం
రాబోయే పరిణామాలు దాన్ని తేలుస్తాయి. అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ గత కొంతకాలంగా నడుస్తోంది. ఎవరు పెద్దన్న అనే విషయంలో విపరీతమైన ప్రతిష్టంభన కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే కొంత అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో ఎక్కువగా కలివిడిగా తిరుగుతూ ఉండడం, ఎక్కువగా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ ఉండడంతో అమెరికా భారత్ల మధ్య సంబంధాలు దృఢపడితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందేమోనన్న ఒక భయం కావచ్చు, ఒక అనుమానం కావచ్చు, చైనాను వెంటాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇవి ఇప్పుడున్న పరిస్థితులు, బార్డర్లో ఉన్న డిస్ప్యూట్స్ అండ్ ఓవరాల్గా సముద్రంలో ఎలాగైతే మనల్ని నిరుకుడబెట్టడానికి చేస్తున్న చైనా ప్రయత్నాలు, మరోవైపు ట్రేడ్కి సంబంధించిన అంశాలు. ఈ అంశాలన్నింటికీ కూడా ఈరోజు చైనా ఇంతలా బిహేవ్ చేయడానికి, ఒక ఆక్రమణవాదంతో, ఒక అహంకారపూరిత ధోరణితో వ్యవహరించడానికి కారణాలేంటి అని ఒక అన్వేషించే ప్రయత్నం చేస్తే చైనా మూలాల్లోనే అవన్నీ ఉన్నాయనిపిస్తోంది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. చైనా, భారత్ ఈ రెండిటికి సంబంధించి మనం గమనించి చూస్తే చైనా జపాన్ కాలనీగా ఉంది. జపాన్ ఏలుబడిలోనే ఉన్న దేశంగా గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. అండ్ సెకండ్ వరల్డ్ వార్ జరిగే ముందు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ టైంలో చైనాలో విపరీతమైన ఉద్యమం వచ్చింది. ఎట్లాగైతే మన భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ఉన్నప్పుడు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా మన భారతదేశంలో జాతీయోద్యమం వచ్చింది, అటు చైనాలో కూడా అలాంటి విప్లవమే వచ్చింది. అయితే రెండికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రెండు రకాల ఉద్యమాలు, రకరకాల విభిన్న ధోరణులలో మనం ఉద్యమం చేయడం జరిగింది, స్వాతంత్రోద్యమాలు జరిగాయి. అలా ఎలాగంటే ఇప్పుడు లైక్ గాంధీజీ ఏమో అహింస సత్యం అంటూ ఆయన సత్యం అహింస అనే ఒక నినాదంతో వెళ్ళారు. అహింసాయుతమైన పద్ధతిలోనే బ్రిటిష్ పాలకులపైన ప్రెషర్ బిల్డ్ చేయొచ్చు అనేది ఆయన ఉప్పు సత్యాగ్రహము, లేకపోతే అనేక సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, వాటెవర్, చాలా విభిన్న రీతులలో వారు ఉద్యమించడం జరిగింది. అండ్ మరొక వైపు భగత్ సింగ్, లేకపోతే రాజ్గురు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మాత్రం సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పాలకులను తరిమివేయచ్చు అని వారు భావించడం జరిగింది. సో ఈ రెండిటి కాంబినేషన్లో బ్రిటిష్ పాలకుల పైన ఒక ప్రెషర్ బిల్డ్ అయిన మాట మాత్రం వాస్తవం. ఈ కాంబినేషన్లో ప్రెషర్ బిల్డ్ అయింది సో దట్ 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అఫ్ కోర్స్ దానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అంతకుముందు ఏదైతే ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఎస్పెషల్లీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం నడపలేని పరిస్థితుల్లోకి రావడము, వాళ్లకు చాలా విపరీతమైన ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడము, సో దట్ ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం ఈ వలస రాజ్యాలన్నిటి నుంచి బయటకు రావాలనే ఒక ప్రెషర్ వాళ్ళకు ఉండి ఉండవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితం కూడా ఉండవచ్చు. వాట్ ఎవర్, చాలా రీజన్స్ వల్ల 1947లో మనకు స్వాతంత్రం లభించింది. 1947 మనకు స్వాతంత్రం లభించింది. అయితే అలాగే సేమ్ అక్కడ చైనాలో ఎలాంటి ఉద్యమం జరిగిందంటే అది అక్కడ సాయుధ పోరాటమే జరిగింది. మావో జెడాంగ్ ఏదైతే ఇప్పుడున్న మన దేశంలోని మావోయిస్టులకు ఆరాధ్యుడిగా చెప్పబడుతున్న మావో జెడాంగ్, లేదా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ విధానాలకు సంబంధించి, సిపిఎంకి సంబంధించి చైనా విధానాలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. సో మావో చాలా గొప్ప వ్యక్తిగా వాళ్ళందరికీ కనబడుతూ ఉంటారు. సో అయితే ఆ మావో జెడాంగ్ అండ్ అట్ సేమ్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆధ్వర్యంలో ఒక సాయుధ పోరాటం అక్కడ జపాన్ వలస పాలకులకు అగేన్స్ట్గా జరిగింది. ఆ సాయుధ పోరాటం సెకండ్ చైనా సీనో జపనీస్ వార్ అంటారు. 1937 నుంచి 1945 వరకు అక్కడ సీనో జపాన్ వార్ జరిగింది. ఈ వార్ తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక విషయం నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తాను. 1937 నుంచి 1945 వరకు వార్ జరిగిందని చెప్తున్నాను కదా. ఈ వార్ స్ట్రాటజీ అనేది, ఇందాక నేను చైనా యుద్ధ రీతి, భారత్ రాజనీతి అని టైటిల్ చూస్తున్నారు మీరు. యుద్ధ రీతి, రాజనీతి అన్నప్పుడు, యుద్ధ రీతి అన్నప్పుడు చైనాకే ఎందుకు పెట్టారు అని ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే యుద్ధం అనేది చైనాలో సర్వసాధారణమైన విషయంగా కనిపిస్తుంది గత దశాబ్దాల కాలంగా. అండ్ మొన్న వుహాన్లో ఏదైతే ఈ కరోనా వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు, వేల మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది చనిపోయారు, వాళ్ళందరూ కొంతమంది శవాలు కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది అని అందరం మనం బాధపడుతున్నాం కదా. సో వాళ్లకు లక్షల మంది, వేల మంది చనిపోవడం కొత్తేమీ కాదు. చైనా మొదటి నుంచి అక్కడ కొన్ని వందల వేల మంది పలు సందర్భాల్లో చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. దాన్ని రెవల్యూషన్ అని వాళ్ళు చెప్తుంటారు కూడా. విప్లవం జరిగినప్పుడు మనుషులు చనిపోయినా పర్వాలేదనే ఒక ధోరణితో చైనా ప్రభుత్వం మొదటి నుంచి వ్యవహరిస్తుంది.
నాట్ జస్ట్ ఈరోజు జరిగిన దానికి మనం చాలా అయ్యో పాపం అనుకుంటాం, కానీ చైనాలో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను సెకండ్ చైనా జపాన్ వార్ 1937-45 మధ్య జరిగిన జపాన్కు వ్యతిరేక యుద్ధంలో ఆల్మోస్ట్ 10 నుంచి 25 మిలియన్ల మంది చనిపోయినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. అంటే 1 కోటి నుంచి 2.5 కోట్ల మంది ప్రజలు చనిపోయారు, సివిలియన్స్. అండ్ 40 లక్షల మంది సైనికులు చనిపోయినట్లు ఒక అంచనా. సాయుధ పోరాటం వల్ల, స్వాతంత్ర పోరాటం కోసం జపాన్ నుంచి చైనాకు విముక్తి పోరాటంగా దాన్ని చెప్తూ ఉంటారు. దానికి ఆల్మోస్ట్ 2.5 కోట్లు, 1 కోటి నుంచి 2.5 కోట్ల మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇదంతా సాయుధ పోరాటం చేయడం జరిగింది మావో జెడాంగ్. అండ్ దీన్ని మిలిటెంట్ నేషనలిజం అని కూడా అంటారు. 1947లో మనకు భారత్కు స్వాతంత్రం వచ్చినట్టే 1945లో జపాన్ నుంచి చైనాకు స్వాతంత్రం లభించింది. ఇంతటితో అయిపోలేదు. జపాన్ నుంచి చైనాకు స్వాతంత్రం రాగానే చైనా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టలేదు. మళ్ళీ దాని తర్వాత చైనాలోని 2 పార్టీల మధ్య కేఎంటీ, క్యోమింటాంగ్ అనే ఒక పార్టీ, కేఎంటీ అండ్ సిపిసి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య మళ్ళీ సివిల్ వార్ జరిగింది. 1945 నుంచి 1949 మధ్య మళ్ళీ సివిల్ వార్ జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఏక పార్టీ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఒక పార్టీయే పరిపాలించాలి. సో ఆ పార్టీ ఏదై ఉండాలి అని అంటే సివిల్ వార్ జరగాల్సిన పరిస్థితి. దీంట్లో నేను అంతకుముందు జపాన్తో యుద్ధం సమయంలో ఈ సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అండ్ కేఎంటీ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి పోరాడారు జపాన్కు వ్యతిరేకంగా. జపాన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సివిల్ వార్ రావాల్సిన పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య సివిల్ వార్కి ఒకవైపు కేఎంటీ అంటేనేమో అది కొంచెం చైనీస్ నేషనలిస్ట్ పార్టీ అని కూడా అంటారు. సో నేషనలిస్ట్ విధానాలతో ఉంటుంది. అండ్ సిపిసి కమ్యూనిస్ట్ విధానాలతో ఉంటుంది. ఈ కమ్యూనిస్ట్ విధానాలతో ఉన్న ఈ సిపిసికి రష్యా మద్దతు పలికింది. కేఎంటీకి, కియోమింటాంగ్ అనే పార్టీకి, నేషనలిస్ట్ విధానాలతో ఉన్న పార్టీకి అమెరికా మద్దతు పలికింది. సో ఈ ఇద్దరి మధ్య సివిల్ వార్ జరిగింది. 1945 నుంచి 1949 మధ్య జరిగిన ఈ సివిల్ వార్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా గెలిచింది. సో దట్ కియోమింటాంగ్కి సంబంధించిన ఆ పార్టీని తైవాన్కి తరిమి వేయడం జరిగింది. తైవాన్ కూడా తమ ఏలుబడిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా. సో తైవాన్ని మీరు చూసుకోండి అని చెప్పేసి కేఎంటీకి వదిలివేశారు. సో దట్ సిపిసి చైనాకు పరిమితం అయిపోయింది. ఈ పీపుల్స్ అప్పటి వరకు కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పరిణామం చెందింది 1949లో. సివిల్ వార్ తర్వాత తైవాన్ని కేఎంటీ అంటే నేషనలిస్ట్ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చేతిలో ఓటమి పాలైన కేఎంటీ అక్కడికి వెళ్ళిపోయింది, తైవాన్కి వెళ్ళిపోయింది. తైవాన్లో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడం. అండ్ సిపిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఏలడానికి సిద్ధమైపోయింది, దానికి అర్హత సాధించింది. సో ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి ఎవరు అధ్యక్షుడు అంటే మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అండ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వెళ్ళాయి. సో ఈ సివిల్ వార్లో ఎంతమంది చచ్చిపోయారు? నేను ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం నేను నంబర్స్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సివిల్ వార్లో వేరే పాలకులకు అగేన్స్ట్గా మనం పోరాడినప్పుడు సరే సాయుధ పోరాటంలో మనుషులు చనిపోతారు అనుకోవచ్చు. బట్ ఇంటర్నల్గా ఎవరు అధికారంలోకి రావాలి అనే దానికి సంబంధించి వచ్చిన సివిల్ వార్లో కేఎంటీకి సంబంధించిన మిలిటరీ 5 మిలియన్స్ మిలిటరీ, 2 మిలియన్ సపోర్టర్స్ పలాయనం చిత్తగించిన పరిస్థితి. 5 మిలియన్ మిలిటరీ అండ్ 2 మిలియన్ సపోర్టర్స్ కేఎంటీకి సంబంధించిన వాళ్ళు మరణించారు. అండ్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మిలిటరీ ఫోర్సెస్ 1.3 మిలియన్ క్యాజువాలిటీస్ ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. 1.3 మిలియన్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి చచ్చిపోతే కేఎంటీ నుంచి 5 మిలియన్ల మంది మిలిటరీ చనిపోయారు, 2 మిలియన్ల మంది సపోర్టర్స్ చనిపోయారు. అండ్ 1949లో కేఎంటీ 2 మిలియన్ల ట్రూప్స్తో తైవాన్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో 1949లో పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆధ్వర్యంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ చైనా ఏలుబడి మొదలైన పరిస్థితి. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు సరే మన దగ్గర యుద్ధం ఏమీ జరగలేదు, కాంగ్రెస్ ఏలుబడిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. నెహ్రూ ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి. ఇక 1949లో మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సింగిల్ పార్టీ స్టేట్ అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఒకటే పార్టీ మాత్రమే ఉంటుంది, ఆ పార్టీ చెప్పినట్టే వినాలి, ఇంకా వేరే ఆలోచనలు లేవు. మనం
రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగం ఎలా ఉండాలనే దానికి సంబంధించి ఒక 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 కమిటీని వేసుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించారు. విభిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తులందరూ కూడా ఒక సమాలోచన జరిపి మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1950లో మనం అమల్లోకి తెచ్చుకున్నాం. కానీ అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. అక్కడ కేవలం మావో ఆధ్వర్యంలో మాత్రమే చైనా తమ కార్యాచరణని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇక దీని తర్వాత 1949లో మావో ఎలాగైతే ఈ చైనాను అధికారంలోకి చైనా ప్రభుత్వాన్ని నడపడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే చాలా విప్లవాత్మకంగా, నేను విప్లవాత్మకంగా అనే మాట చాలా పాజిటివ్గా కనబడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మొండిగా ఒకే దృక్పథంతో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇలాగే చేస్తాను, దీనికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని నేను ఉంచను, ఈ కోణంలోనే మావో ఆలోచించాడు, దాన్ని ఆచరణలో పెట్టాడు. అఫ్కోర్స్ దాంట్లో మంచి జరిగింది చైనాకి. ఎట్ ద సేమ్ టైం ఆ ఎంచుకున్న విధానం పైన అనేక విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు కూడా డెఫినెట్గా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానివల్ల కొంత చైనాకు మంచి జరిగి ఉండవచ్చు కూడా. ఎలాగంటే ఫస్ట్ టైం చేసింది ఏంటంటే చైనాలో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ల్యాండ్ రిఫార్మ్స్ అనగానే, భూ సంస్కరణలు అనగానే ఈవెన్ భారతదేశంలో జరిగాయి కదా అని మనం అనుకోవచ్చు. మన దగ్గర జరిగిన భూ సంస్కరణలు వేరు, చైనాలో జరిగిన భూ సంస్కరణలు వేరు. రెంటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మన దగ్గర భూ సంస్కరణలు అంటే మనం ఒక సీలింగ్ యాక్ట్ తీసుకురావడమో, లేకపోతే రాజాభరణాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకోవడము, లేకపోతే భూస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఇవ్వండి అని చెప్పడమో, లేకపోతే యాక్ట్ తీసుకొచ్చి ఇంతే ఉండాలని చెప్పడమో ఏదో జరిగి ఉంటుంది. అండ్ గతంలో మనం సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం కూడా మనది ఇక్కడ చూసాము. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాతనే నిజాం నిరంకుశత్వం నుంచి బయటపడడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ యాక్షన్ ఏదైతే మనం సర్దార్ పటేల్ ఆర్మీని పంపించిన తర్వాత, నిజాం మెడలు వంచిన తర్వాత మళ్ళీ వీళ్ళు సాయుధ పోరాటం భారతదేశం మీదనే చేద్దామని అనుకునే పరిస్థితికి వచ్చారు. ఏదైతే చైనా లేదా రష్యా ఆలోచనలు తీసుకొని మన దగ్గర ఉన్న కమ్యూనిస్టులు కూడా మళ్ళీ మన దేశంలో కలవడం కాదు, మాకు సహాయం చేయండి అని స్టాలిన్ని వెళ్ళి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో చరిత్రను గమనించి చూసినట్లయితే. సో భూ సంస్కరణలు అనే మాటని ఒక కోట్లో పెట్టుకొని అందరూ మాట్లాడుతున్నారు భూ సంస్కరణలు జరగాలని. చైనాలో భూ సంస్కరణలు మొట్టమొదటి నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. 1953లో భూ సంస్కరణలు ముగిసిపోయాయి. అయితే ఎలా ముగిసిపోయాయి అని చెప్తాను నేను. ఎలాగంటే పూర్తి దౌర్జన్యంతో, నియంతృత్వ ధోరణితో భూముల్ని ప్రభుత్వం, స్పష్టంగా చెప్పాలంటే భూముల్ని ప్రభుత్వం లాక్కుంది. దట్స్ ఇట్. ఎక్కడికక్కడ భూస్వాములను దారుణంగా చంపేయడం, రైతులు డైరెక్ట్గా తిరగబడి భూస్వామి అంటే చంపేసైనా సరే నువ్వు తీసేసుకోవాలంతే. భూమి అనేది ఒక వ్యక్తి చేతిలో భూమి ఉండకూడదు, ఎవరి చేతిలోనూ భూమి ఉండకూడదు, భూస్వాములు అనే కాన్సెప్ట్ అక్కర్లేదు. సో మొత్తం దాన్ని తీసుకునే విధానం ఎలాగంటే దౌర్జన్యంగానే నువ్వు మాట్లాడడం లేదు, చట్టాలు లేవు, ఇంకోటి లేవు, మావో జెడాంగ్ చెప్పారు భూములు ఇచ్చేయాల్సిందే. అట్లాంటి పరిస్థితులు తీసుకోవడం జరిగింది. దాంట్లో లక్షలాది మందిని చంపివేయడం జరిగింది. తైవాన్కు చాలామంది పారిపోయారు. అండ్ 1950లో మార్చ్లో ఒకవైపు భూ సంస్కరణల పేరుతో 1949లో మొదలైన ఈ ప్రక్రియ 53లో ముగిసింది. సైమల్టేనియస్గా ఇదే టైంలో 1950లో మార్చి నెలలో కౌంటర్ రెవల్యూషనరీస్ ఎవరైతే, నేను ఇందాక మనం సివిల్ వార్ టైంలో, చైనా సివిల్ వార్ టైంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అగెయిన్స్ట్గా కేఎంటీ కూడా ఉండింది అని చెప్పాను కదా. ఆ కేఎంటీకి సంబంధించిన, కేటీఎంకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఒకవేళ చైనాలోనే ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టింది చైనా. ఎక్కడెక్కడ కౌంటర్ రెవల్యూషనరీస్ అని అంటారు వాళ్ళని, అంటే ఎవరైతే చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించడం కోసం ఒక ప్రక్రియ మొదలుపెట్టింది. ఆ క్యాంపెయిన్, దాని క్యాంపెయిన్ అని పేరు పెట్టారు, చాలా పెద్ద క్యాంపెయిన్ ఇది. ఎవరెవరైతే చైనా ప్రభుత్వానికి, కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ అణిచివేయడం కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్యూమింటాంగ్ సానుభూతి పరులు ఎవరెవరు ఉన్నారు, కేఎంటీకి సంబంధించి ఎవరెవరు సానుభూతి పరులు ఉన్నారో గుర్తించారు. వారిని కౌంటర్ రెవల్యూషనరీస్గా పేర్కొనడం జరిగింది. వాళ్ళని చాలామందిని చంపేవేయడం కూడా జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ కౌంటర్ రెవల్యూషనరీస్కి సంబంధించిన క్యాంపెయిన్లో అధికారిక లెక్కల ప్రకారం 1954లో సుమారు 2.6 మిలియన్ల మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1.3 మిలియన్ల మందిని శిక్షించడం జరిగింది. అండ్ 7,12,000 మందిని చంపివేయడం జరిగింది. ఇది అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్న మాట.
అంటే లక్షల్లో చనిపోవడం పెద్ద విషయం కాదు అని నేను ఇందాక అన్నాను కూడా, అందుకోసం అనమాట. అందులో మనం ఈ రెవల్యూషనరీస్ అని ఎవరు అంటారు, కౌంటర్ రెవల్యూషనరీస్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి కూడా. ఎందుకంటే మన దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు పదే పదే చెప్తుంటారు, ప్రజాస్వామ్యము, మాకు హక్కులు లేవా, మేము మాట్లాడకూడదా, మా భావనను మీరు పరిగణలోకి తీసుకోరా, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారు. అద్భుతమైన రాజ్యాంగం ఉంది కాబట్టి ఇక్కడ ఏది పడితే అది మాట్లాడడానికి, ఆజాదీ నినాదాలు చేయడానికి, ఏది పడితే అది వాగడానికి అనువైన అవకాశాన్ని ఇక్కడ రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించింది. ఇంత ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ బతుకుతున్నారు. అదే కమ్యూనిస్టులు ఎవరి మూచేతి నీళ్లతో ఇంతకాలం మాట్లాడుతూ ఉన్నారో, ఎవరి కోసం ఇదంతా చేస్తూ ఉన్నారో, ఎవరి భావజాలంతో మేము సాయుధ విప్లవం అని మాట్లాడుతున్నారో, ఆ మావో జెడాంగ్ చేసిన దుశ్చర్యలకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. లక్షల మంది చనిపోయిన పరిస్థితి, తమను వ్యతిరేకిస్తున్నారు అన్నందుకు వాళ్ళని చంపిన పరిస్థితి. అండ్ ఆ తర్వాత 3 యాంటీ 5 యాంటీ క్యాంపెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోవడం జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చైనా ఏం చేసింది, భారత్ ఏం చేయలేకపోయింది. నేను చేయలేకపోయింది ఇవి చేయమని నేను చెప్పట్లేదు, బట్ భారత్ ఏం చేసి ఉంటే ఇంకా బాగుండేది అని కూడా ఒక ఆలోచన చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ కంపారిజన్ చేయడం జరుగుతోంది. అండ్ 3 యాంటీ 5 యాంటీ క్యాంపెయిన్ అని వాళ్ళు అంటారు. దాన్ని ఏమంటారంటే, చైనా ఏమంటుందంటే, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 3 రూల్స్, 3 నిషేధాలు, అండ్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, క్యాపిటలిస్టులకు సంబంధించి 5 నిషేధాలు. అవేంటంటే, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 3 నిషేధాలు, ఇవి చేయకూడదు. అదేంటంటే, నెంబర్ 1 కరప్షన్ చేయకూడదు, నెంబర్ 2 వేస్ట్ అనేది ఏ అంశంలోనూ ఉండకూడదు, నెంబర్ 3 బ్యూరోక్రసీకి సంబంధించి ఇన్వాల్వ్ కాకూడదు. ఇక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సంబంధించి 5 రూల్స్, 5 నిషేధాలు. అదేంటంటే, బ్రైబరీ, లంచం ఇవ్వడము తీసుకోవడము చేయకూడదు. థెఫ్ట్ ఆఫ్ స్టేట్ ప్రాపర్టీ ఏదున్నా సరే దొంగలించడం అనేది చేయకూడదు. ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ ఎగ్గొట్టకూడదు. చీటింగ్ ఆన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ల విషయంలో ఎంత అయితే టెండర్ ఇస్తావో అంతే దానికి తగ్గ నాణ్యతతో కూడిన వర్క్ చేయాలి. ఒకవేళ చేయకపోతే నువ్వు లయబుల్, శిక్షార్హుడివి. అండ్ స్టీలింగ్ స్టేట్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్, మన ఆర్థిక ఇంటెలిజెన్స్కి సంబంధించి వాటిని దొంగలించడం చేయకూడదు. సో ఇవి నిషేధాలు. అండ్ ఇదే రాజ్యాంగం, నిజం చెప్పాలంటే ఇదే రాజ్యాంగం 1954లో అధికారికంగా వాళ్ళు చైనీస్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, కంట్రోల్ ఫ్రమ్ ద టాప్. మీరు అబ్జర్వ్ చేస్తే కోర్ట్స్లో పెట్టుకోవాలి, కంట్రోల్ ఫ్రమ్ ద టాప్. ప్రతిదీ పైనుంచి కంట్రోల్ చేయబడుతుంది ఈ దేశం మొత్తం. అంటే మావో జెడాంగ్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో అదే చైనా వ్యాప్తంగా అమలు కావాల్సిందే, దానికి ఇంకొక మాట ఉండదు. వేరాస్ మనం ఒకసారి మన కాన్స్టిట్యూషన్లోకి వద్దాం. మన కాన్స్టిట్యూషన్ ఎంత అద్భుతంగా చెప్తోంది. ఇదొక ప్రజాస్వామ్య దేశం అని చెబుతోంది. ఇదొక అద్భుతమైన ఫెడరల్ దేశంగా మనం దీన్ని రూపొందించుకోవడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే ఒక అద్భుతమైన సంప్రదాయానికి వేదికగా భారతదేశం నిలిచింది. అదే చైనా మాత్రం ఒక నియంతృత్వ అధికార దాహానికి సంబంధించిన ఒక పరాకాష్ఠగా నిలిచిన దేశంగా చైనా నిలబడింది. సో అటువంటి మావో జెడాంగ్ ఇక్కడున్న కొంతమందికి ఆరాధ్య దైవంతో సమానం. అఫ్ కోర్స్ వాళ్ళు దైవాన్ని నమ్మకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని అయితే విపరీతంగా నమ్ముతున్నారు కాబట్టి మేబీ దట్ ఈజ్ ఆల్సో అన్ రిలీజియన్. సో మొత్తంగా ఒక అధీనంలో ఉంచుకోవాలి అంటే ఒక వ్యక్తి సెంటర్గానే మొత్తం వ్యవస్థ నడవాలనే ఒక కోణంలో మావో జెడాంగ్ ప్రయత్నం చేశారు. అండ్ 1955 to 1957 మధ్య అక్కడ ఒక చాలా దారుణమైన మూమెంట్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే సుఫాన్ మూమెంట్ అంటారు. సుఫాన్ అంటే చైనీస్లో రెబెలియస్ అని అర్థం, కొంత విప్లవాత్మక ధోరణితో ఉండే వ్యక్తి అని, అంటే కౌంటర్ చేస్తున్న వ్యక్తి అని అర్థం. దీన్నే యాంటీ రైటిస్ట్ క్యాంపెయిన్ అని కూడా అంటూ ఉంటారు. దీని ఉద్దేశం ఏంటంటే, మావో ఒక సంకల్పంతో ముందుకెళ్లారు. మావో ఏం అనుకున్నాడంటే 1966లో చైనీస్ కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. ఏదైతే నేను రాబోయే రోజుల్లో ఒక విప్లవం తీసుకురావాలనుకుంటున్నానో ఆ విప్లవానికి ముందు ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఏరి పారివేయాలి అనే ఒక అభిప్రాయంతో ఆయన అందరినీ ఏరివేయడం మొదలుపెట్టారు. మొదలు కౌంటర్ రెవల్యూషనరీస్ని చంపివేయడం జరిగింది. ఆ తర్వాత స్కాలర్స్ అందరినీ చంపివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సూఫాన్ మూమెంట్ యాంటీ రైటిస్ట్ మూమెంట్ అంటారు. దాంట్లో ఏంటంటే
అప్పటిదాకా దొరికిన కౌంటర్ రెవల్యూషనర్స్ బయట దొరకడం మాత్రమే కాదు, వెలికి తీయడం. దానికి సంబంధించి సూఫాన్ మూవ్మెంట్ ఏం చెప్తుందంటే 1955 నుంచి 56 మధ్య 2,14,000 మందిని అరెస్ట్ చేశారు, 53,000 మందిని హతమార్చినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అండ్ యాంటీ రైటిస్ట్ క్యాంపెయిన్లో కూడా వేలాది మందిని చంపివేయడం జరిగింది. అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను ఎవరైనా విమర్శించే వారిని గుర్తించే మూమెంట్ ఇది. అండ్ పొలిటికల్ ప్రజెంటేషన్ ఆఫ్ అట్లీస్ట్ 5,50,000 మందిని మొత్తంగా ఈ 55 నుంచి 57 మధ్య చంపివేసినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అండ్ దీంతో పాటు నిజంగా కొంతమంది అయితే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడని వాళ్ళని పరిస్థితి ఏంటి అనే ఒక అభిప్రాయం కూడా రావచ్చు. మావో ఎంత విచిత్రంగా, ఎంత దారుణంగా, ఎంత సైకో నేచర్తో వ్యవహరించారో మీకు ఇది చదువుతుంటే బాధ అనిపిస్తోంది. ఏంటంటే 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్ అని ఒకటి తీసుకోవడం జరిగింది. 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్లో కమ్యూనిస్టు ప్రభుత్వంపై మీకు ఏమైనా సమస్యలుంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా మీరు చెప్పవచ్చు. ఏవైనా సరే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే మీరు చెప్పవచ్చు, చెప్పి దాంట్లో లోటుపాట్ల గురించి వివరించవచ్చు, మీరు క్రిటిసైజ్ చేయవచ్చు, విమర్శనాత్మకంగా మీ అభిప్రాయాలు మీరు చెప్పండి అని చెప్పేదే 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్. ఈ 100 ఫ్లవర్స్ క్యాంపెయిన్లో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ గుర్తించి తర్వాత కాలంలో చంపివేయడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకుండా చేయడం కోసం మీరు మాట్లాడండి అని చెప్పి, విమర్శించండి అని చెప్పి, ఎవడైతే విమర్శించాడో వాడిని గుర్తించి వాడిని హతమార్చిన పరిస్థితి చైనాలో స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ అధికారికంగా నిరూపితమైన వాస్తవాలు. అండ్ అట్ సేమ్ టైం దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జాంగ్ బోజున్ అనే ఒక నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఆయన ఎవరంటే పొలిటికల్ అడ్వైజరీ బాడీ ఒకటి ఉంటుంది చైనాలో, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ అని ఒక పొలిటికల్ అడ్వైజరీ బాడీ ఇది. ఈ అడ్వైజరీ బాడీకి వైస్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్ మెంబర్ అయినటువంటి వ్యక్తి జాంగ్ బోజున్ అనే ఒక వ్యక్తి ఈ 100 ఫ్లవర్స్ మూమెంట్లో భాగంగానే తను విమర్శగా భావిస్తున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించి ఆయన ప్రస్తావించినందుకు, ఆయన మాట్లాడినందుకు ఆయనను ప్రజాద్రోహిగా ముద్ర వేసి ఆయనని వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఇంటికి పరిమితం చేసి ఆయన లైబ్రరీని కాల్చివేసి ఆయన పుస్తకాలు ఏమీ రాయకుండా చేసి ఆయన కూతురు హిస్టారియన్, ఆమె ఒక హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు రాస్తూ ఉంటే ఆ పుస్తకాలన్నిటికీ సంబంధించి బ్యాన్ చేసిన పరిస్థితి చైనాలో కనిపిస్తుంది. అదంతా ఎవరు చేశారు అంటే స్వయంగా మావో జెడాంగే. ఇక 58 వరకు మనము ఇంత మాట్లాడుతున్నాం కదా. జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఏమో అలీన విధానం అన్నారు. ఇండియాలో ఒక విజనరీ దృక్పథంతో ఎక్కడా ఇండియాలో పోయిన పరిస్థితి లేదు. ఇండియాలో సోషలిస్ట్ విధానాలు అని పైన మాట్లాడడమే కానీ అసలు సోషలిస్ట్ ఫిలాసఫీ తనకు తెలుసా, లేకపోతే క్యాపిటలిస్ట్ విధానాల్లో లోపాలు తనకు తెలుసా, లేకపోతే భారతదేశం ఎలా ఉండాలి, భారతీయత అంటే ఏంటి, నిజంగా ఇంతకు ముందు మన భారతదేశం అంటే ఏంటి, భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ అంశానికి సంబంధించి నిజంగా ఒక విజన్తో కూడిన నిర్ణయాలు అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. 1-2 నవరత్నాలు, ఏదో ఇండస్ట్రీస్ పెట్టాలి, ఇట్లాంటి ఆలోచించారు. జాతీయ పరిశ్రమలని నెలకొల్పడము అని అన్నారు. అవి కూడా కాలక్రమేణా కనుమరుగైపోయిన పరిస్థితి. సో అంటే ఒక వ్యక్తి సేమ్ టైంలో చైనా ఏర్పడింది, ఇటు భారతదేశం కూడా ఏర్పడింది, కానీ విధానాలకు సంబంధించి ఒక ఆలోచన చేసే పరిస్థితి లేదు. నేను ఆయన చేసిన మావో జెడాంగ్ చేసిన ఒక దుర్మార్గపు ఆలోచనలు చేయకపోవచ్చు, చేయకూడదు కూడా. దుర్మార్గపు ఆలోచనలు, అహంకారపూరిత ఆలోచనలు, అదే అసలు నిజం చెప్పాలంటే ఆక్రమణవాద విధానాలు. దాని కాకపోయినా కానీ అట్లీస్ట్ మనం ఏం చేయొచ్చు, భారతదేశపు కోణంలో దీన్ని ఎలా ఆలోచించవచ్చు అనే ఒక ప్రక్రియ భారతదేశం చేయలేదు 1958-59 వరకు కూడా. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఇదే జరిగింది. ఇక 1958 నుంచి 62 మధ్యకాలంలో చైనాలో పీపుల్స్ కమ్యూన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చైనా రెవల్యూషన్ గురించి మనం మాట్లాడతాం కదా. చైనా ఇంత అభివృద్ధి ఎలా చెందింది అని అంటే దిస్ ఈజ్ ద రీజన్. దీనికి చాలా మూల్యం చెల్లించుకున్నారు కూడా చైనా ప్రజలు. అదేంటంటే వాళ్ళు పీపుల్స్ కమ్యూన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా భూమి అంతా కూడా కమతాలుగా, ఒక పెద్ద పెద్ద క్లస్టర్లుగా దాన్ని విభజించి
ఆయా క్లస్టర్లకు సంబంధించి ఎవరి దగ్గర ఇది నా భూమి అనుకోవడానికి వీల్లేదు. ఆ భూమి నీది కాదు, ఎవరికి సంబంధం లేదు, అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో అందరూ పనిచేయాలి, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వచ్చి పనిచేయాలి. అండ్ ఫుడ్ కూడా ఇంట్లో వండుకోవడాలు ఇట్లాంటి కాన్సెప్ట్ కాదు, టౌన్షిప్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఈ రోజు మనం కొన్ని ఎన్టీపీసీ లాంటి ప్లేసుల్లో టౌన్షిప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ టౌన్షిప్ కాన్సెప్ట్స్ అప్పుడు ఆయన ఏర్పాటు చేశారు. పీపుల్స్ కమ్యూన్స్ అనేది ఉండాలి, లక్షలాది మంది దీంట్లో పనిచేస్తారు. ప్రొడక్షన్ అంటే వ్యవసాయంకి సంబంధించి వ్యవసాయం చేస్తారు, వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి. అయితే అవన్నీ కూడా మావో జెడాంగ్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి ఈ పీపుల్స్ కమ్యూన్స్ ద్వారా, ఈ కమతాల ద్వారా, ఈ క్లస్టర్స్ ద్వారా ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలని ఒక నెంబర్ పెట్టుకున్నారు. అయితే అంతకు ముందు కొంతమందిని ఊచకోతలు కోసిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరూ చచ్చిపోతున్న పరిస్థితి, చంపేస్తున్న పరిస్థితి కదా. సో అధికారులు ఎవరూ కూడా ఆ టార్గెట్లను రీచ్ కాలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఏం చేయాలో తెలియక ఎంత పంట జరిగిందో అంత పంటని తీసుకొని టార్గెట్స్ ఫిల్ చేసిన పరిస్థితి. అప్పుడు కొన్ని లక్షల మంది, 20 నుంచి 46 మిలియన్ల మంది మరణించినట్టుగా, ఆకలి చావులతో మరణించినట్టుగా చెప్తారు. దీన్నే ద గ్రేట్ చైనీస్ ఫెమైన్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఆకలితో అలమటించి 2 నుంచి 4.5 కోట్ల మంది ప్రజలు మరణించినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేవలం ఒక మావో జెడాంగ్ పీపుల్స్ కమ్యూన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం కోసం, దాన్ని ఆచరణలో పెట్టడం కోసం 2 నుంచి 4 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. దాన్ని విప్లవంగా భావిస్తే ఇక దాన్ని ఎవడేం చేయలేడు. 1963లో సోషలిస్ట్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ వచ్చింది. పీపుల్స్ కమ్యూన్ పేరుతోటి మొత్తం క్లస్టర్లుగా ఏర్పాటు చేసి దాన్ని ఎలాగైతే కమతాలు ఏర్పాటు చేయడము, వాటి నుంచి ప్రొడక్షన్ తీసుకురావడం జరిగిందో అట్లాగే ఆ తర్వాత కాలంలో ఒక 4 సంవత్సరాల వ్యవధిలోనే 2 నుంచి 4 కోట్ల మంది చనిపోయిన తర్వాత కొంత రియలైజ్ అయ్యి ఓకే మనం వీళ్ళందరికీ తిండి పెట్టాలి కదా, ఓకే పెడదామని చెప్పి కొన్ని వెసులుబాట్లు చేసుకోవడం జరిగింది. సో దట్ మళ్ళీ అదే మూమెంట్ని అలాగే కంటిన్యూ చేశారు. మనుషులు చనిపోయారని చెప్పి ఆగలేదు, మనుషులు చనిపోయారు బట్ వెళ్ళాల్సిందే. దిస్ ఈస్ ద ఫిలాసఫీ చైనాలో. ఇప్పుడు కోవిడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు నేను చెప్పిన వ్యక్తుల్లో చూస్తే ఇప్పటికి మనం ఆల్మోస్ట్ సగం పాపులేషన్ చచ్చిపోయిన వాళ్ళే ఉండి ఉంటారు కావచ్చు. 1963లో సోషలిస్ట్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్ వచ్చింది. దాంట్లో రియాక్షనరీ ఎలిమెంట్స్ని తీసివేయడం కోసం, అందులోనూ ముఖ్యంగా 4 క్లీనప్స్ అంటారు: పాలిటిక్స్, ఎకానమీ, ఆర్గనైజేషన్, ఐడియాలజీ. ఈ 4 అంశాలకు సంబంధించి సోషలిస్ట్ ఎడ్యుకేషన్ మూవ్మెంట్లో భాగంగా రియాక్షనరీ ఎలిమెంట్స్ ఎవరెవరైతే మళ్ళీ విపరీతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారో, క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారో వీళ్ళందరినీ ఏరి చంపవేయడం జరిగింది. 77,560 మందిని చంపివేశారు. 5 మిలియన్ల పర్సెక్యూషన్స్ జరిగాయని ఒక అంచనా. అండ్ ఇక 1966 నుంచి ఇక్కడ నుంచి కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. కల్చరల్ రెవల్యూషన్ 1966 నుంచి 1976 వరకు ఈ సాంస్కృతిక విప్లవం అంటారు చైనాలో. ఈ సాంస్కృతిక విప్లవం ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచే చైనా అభివృద్ధి అనేది మొదలైంది. కానీ ఆ అభివృద్ధికి వెనక కొన్ని లక్షల మరణాలు నమోదయ్యాయి. కొన్ని లక్షల మంది చనిపోతే కానీ చైనా ఈరోజు ఈ పరిస్థితికి రాలేదు. కానీ ఆ లక్షల మంది చనిపోతే కానీ అనంటే అది త్యాగంగా కంటే కూడా నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒక పైశాచిక ప్రవృత్తితో ఇంతమంది ప్రాణాలను పణంగా పెట్టి చైనాను అభివృద్ధి చేయాలనుకోవడం నిజంగా ఏం అభివృద్ధో అర్థం చేసుకోవాలి. ఇక కల్చరల్ రెవల్యూషన్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే, ఒక గొప్ప విషయం అయితే చైనాలో జరిగింది. నాకు నా అబ్జర్వేషన్లో మంచిగా అనిపించింది ఏంటంటే, మొత్తం కమ్యూన్స్ ఏర్పాటు చేశారు. ఆ కమ్యూన్స్ ఎట్లాగంటే, ఇప్పుడు లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఐఎమ్ జస్ట్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు ఒక పత్తి ఎక్కువగా పండే ప్లేస్ అనుకోండి, మొత్తం పత్తి వేస్తారు. ఆ పక్కనే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, దాని దగ్గరలోనే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వచ్చేలాగా. అండ్ ఒక చెరకు ఎక్కువగా పండించే ప్లేస్ అనుకోండి, ఆ పక్కనే షుగర్ ఫ్యాక్టరీస్, షుగర్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ రావడము అలా ఉండేలాగా. అండ్ ఒక మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్లేస్లో ఆక్వా ఇండస్ట్రీని డెవలప్ చేసే విధంగా. సో ఇండస్ట్రీని అండ్ వ్యవసాయాన్ని రెండింటిని అనుసంధానించే విధంగా ఒక బృహత్తరమైన ప్రణాళికతో పనిచేయడం జరిగింది. దానికి ముందు అనేక మరణాలు సంభవించాయి. ఆ తర్వాత 66 నుంచి 76 మధ్య చైనీస్ కల్చరల్ రెవల్యూషన్ చాలా సీరియస్గా జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఈరోజు ఇంత గొప్ప పొజిషన్లోకి రావడానికి ఇండస్ట్రీ డెవలప్ అయింది. అండ్ వాళ్ళ వ్యవసాయము ఇవి కూడా ఉత్పాదక రంగం విపరీతంగా డెవలప్ అయ్యిందనమాట. ఇక 1964లో వాళ్ళు మొట్టమొదటి అటామిక్ బాంబు, మొట్టమొదటి హైడ్రోజన్ బాంబు, మొట్టమొదటి శాటిలైట్ని ప్రయోగించారు. టెక్నాలజీ పరంగా కూడా విపరీతంగా ఫోకస్ చేయడం జరిగింది.
1953లో ఎప్పుడైతే స్టాలిన్ మరణించాడో, రష్యాకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ మరణించిన తర్వాత రష్యాకి చైనాకి మధ్య సంబంధాలు క్రమేణా తగ్గుతూ వచ్చాయి. అండ్ నికితా క్రుష్చేవ్ స్టాలిన్ని డీస్టాలినైజేషన్ దిశగా అడుగులు వేయడం జరిగింది. స్టాలిన్ విధానాలకు వ్యతిరేకంగా కొంచెం అనువుగా లేని అంశాలనే ఎక్కువగా క్రుష్చేవ్ తీసుకోవడం జరిగింది. సో దట్ చైనాకి రష్యాకి మధ్య అంతరం ఏర్పడింది. ఆ తర్వాత 76లో మావో జెడాంగ్ మరణించాడు. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులందరూ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావాలి, వ్యవసాయం పైన ఉత్పాదక రంగాన్ని పెంచాలి, వ్యవసాయాన్ని పటిష్టం చేయాలి, అన్నీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఒక విజన్ పెట్టుకోవాలి. ఆ విజన్ కోసం ఎంతమంది చనిపోయినా పర్వాలేదు. ఇది నా ప్లాన్ అనుకోండి, ఆ ప్లాన్ కోసం ఎంతమంది పోయినా పర్వాలేదు. బట్ వేరాజ్ భారత్ లాంటి దేశంలో ఇది అసలు నిజంగా మనం ఆలోచించేదైతే ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలేదు, మనిషి బతకడం ఇంపార్టెంట్ అనుకుంటాం. ఇది భారతీయ సంస్కృతి చెప్తోంది. ఇది మన భారతీయ సంస్కృతి గొప్పదనం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః అని చెప్పిన సంస్కృతి మనది. వసుధైవ కుటుంబకం అని చెప్పిన సంస్కృతి మనది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఓం శాంతి శాంతి అంటూ శాంతి మంత్రాన్ని పఠించే భారతీయ సంస్కృతి, ఈ నేలపైన భారతీయ సంస్కృతి ఉంది కాబట్టి మనకు మనుషుల ప్రాణం అంటే విలువ ఉంటుంది. కాబట్టి మనం అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు కూడా. అయితే కొన్ని విజనరీ ఆలోచనలు మాత్రం భారత ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో, అక్సాయ్ చీన్ని ఆక్రమించుతున్న టైంలో మనం సన్నద్ధంగా లేము. నిజం చెప్పాలంటే సన్నద్ధంగా లేము. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 62లో మన పైన అటాక్ చేసేంత వరకు కూడా మనకు కనీసం మన ఆర్మీ దగ్గర కావలసిన సదుపాయాలు లేవు, వారికి ఇవ్వాల్సిన ఆయుధాలు వాళ్ళ దగ్గర సరిగ్గా లేవు, షూస్ సరిగ్గా లేవని చరిత్రకారులు చెప్తూ ఉంటారు, ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు నిపుణులు చెప్తూ ఉంటారు. సో మనం సన్నద్ధంగా లేము. ఎప్పుడు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎవరు ఎదుగుతూ ఉన్నారు, ఎవరితో మనం స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేస్తే ఏ లాభం మనకు అందుతుంది, ఇండియన్ పర్స్పెక్టివ్లో ఎలా మనం ప్రపంచ దేశాలను ఆకర్షించవచ్చు, ప్రపంచ దేశాల్లో మనదైన పాత్ర పోషించవచ్చు అనే ఒక విజన్తో కూడిన నాయకత్వం నిజంగా లేదనే చెప్పాలి. అందులో లాల్ బహదూర్ శాస్త్రి పీరియడ్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా అయిన తర్వాతనే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, వైట్ రెవల్యూషన్ వచ్చింది. అప్పుడే మనము నిజంగా ఫుడ్ గ్రెయిన్స్, మన దేశానికి సరిపడా మనము ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేసుకునే పరిస్థితి కేవలం లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వచ్చింది. అంతకుముందు మొత్తంగా కూడా రెసెషన్ ఉండింది. ఆ తర్వాత వైట్ రెవల్యూషన్ చేసుకోగలిగాం. మార్కెట్లో ఏంటి రేపొద్దున ఎలా వెళ్ళాలి అనే ఒక అభిప్రాయాన్ని మనం తెచ్చుకోగలిగాం. విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో పరిశోధనలు విస్తృతపరచుకోగలిగాం. అంతరిక్ష పరిశోధనా కేంద్రం కావచ్చు, లేదా ఒకవైపు వైజ్ఞానిక రంగం కావచ్చు, ఇంకోవైపు వ్యవసాయ రంగం కావచ్చు, ఇలా అన్ని విభాగాల మీద మనం పట్టు సాధించే ప్రయత్నము గతంలో జరగలేదు. అక్కడక్కడ కొంతమంది నాయకులు వచ్చినప్పుడే జరిగింది. పివి నరసింహారావు గారి టైంలో కొంత సంస్కరణలు వచ్చాయి. ఇప్పుడు మోదీ గారి నేతృత్వంలో చాలా సీరియస్గానే పని జరుగుతోంది. ఇప్పుడు మోదీ గారి నేతృత్వంలో భారత్ ఒక అద్భుతమైన సంకల్పంతో ముందుకు వెళుతున్న పరిస్థితి. మావో వ్యవహార శైలిని అక్కడి పాలకులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో దట్ వాళ్ళకి మరణాలంటే లెక్కలేదు, వాళ్ళకి ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, అక్కడి ప్రజలు కూడా అలాగే తీసుకుంటారు. కానీ మన దేశంలో మనం ఇంతమందిని కాపాడుకుంటూనే, ఇంతమందిని పర్ఫెక్ట్గా ఒక భద్రంగా మనం దాచుకుంటూనే, అంతర్గత భద్రతను పెంచుకుంటూనే శత్రు దేశాలకు సవాల్ విసరడం అంటే సింపుల్ విషయం కాదు. సో చైనాను నిలువరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. అండ్ ఇజ్రాయెల్తో సంబంధాలు మనం మెరుగుపరుచుకున్నాం. సో చైనా మనల్ని టార్గెట్ చేస్తే డెఫినెట్లీ మేము రెడీగా ఉన్నాము, మేము చేయగలుగుతామని చెప్పే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయగలుగుతున్నాం. సో ఇప్పటి వరకు ఇండియా చైనా మధ్య వాళ్ళు యుద్ధ రీతితో వెళ్ళారు, మనం రాజనీతిని ప్రదర్శిస్తూ ఉన్నాము. అతి త్వరలోనే విశ్వగురు స్థానాన్ని మనం కైవసం చేసుకోబోతున్నాము. అండ్ నేను కంక్లూజన్లోకి వెళ్తాను. కంక్లూజన్లో నాకు ఒక పాయింట్ నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను, విచ్ ఈజ్ ఇప్పుడు భారత ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఇది. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం ఆర్థికంగా చాలా అవకాశాలు కూడా మన వైపు ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే
ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఆ, ఈ కోవిడ్ బారిన పడి ఆర్థికంగా మందగమనంలో వెళుతున్న పరిస్థితి, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుంగిపోయాయి. ఇప్పుడు మార్కెట్ వైపు చూస్తారు, మన వైపు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో అత్యధిక శాతం యువత ఉన్నారు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మన తెలివితేటలే ఈరోజు భారత్ని మళ్ళీ ఒక నవ నిర్మాణం దిశగా అడుగులు వేసేలా చేస్తాయి. భారత్ ఆత్మనిర్భర భారత్ అని మోదీ ఏదైతే చెప్తున్నారో నిజంగా చాలా గొప్ప ఆలోచన అది. భారత ప్రధాని తీసుకున్న ఆ నిర్ణయము, ఆ ఆలోచన, ఆ దూరదృష్టి మనం అందిపుచ్చుకోవాలి. విద్యార్థులందరూ కూడా ఈరోజు టెక్నాలజీకి సంబంధించి మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగానికి సంబంధించి సృజనాత్మకత ధోరణితో ఒక క్రియేటివ్గా ఆలోచించండి, ఇన్నోవేటివ్గా ఆలోచించండి. కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, 10 మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా మనం ఏం చేయగలుగుతామని ఆలోచించండి. అవకాశాలు అంత బాగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఛాలెంజెస్ ఉన్నాయి, రిస్కులు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం మనకు అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు నిన్ననే ఒక వీడియో చూస్తూ ఉన్నాను, మేము కూడా వీడియో చేయడం జరిగింది. టిక్టాక్కి ప్రత్యామ్నాయంగా మిత్రో అనే ఒక యాప్ వచ్చింది. టిక్టాక్ మీద విసుగెత్తిపోయి ఉన్నారు జనాలు, కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొకరు చూపించారంటే ఇమీడియట్గా దీన్ని డిలీట్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. మిత్రో అనే ఒక యాప్ రాగానే ఇమీడియట్లీ దాన్ని తీసుకున్నారు. మన దేశానికి సంబంధించిన యాప్, మన దేశానికే వెళ్ళాలి, ఎవడో చైనా వాడికి ఎందుకు వెళ్ళాలి అనే ఒక భావన వచ్చింది. చైనా ఉత్పత్తుల విషయంలో మనం స్వీయ నియంత్రణ పాటించాలి. ఏది చైనా ఉత్పత్తి, ఆ చైనా ఉత్పత్తిని మనం తీసుకోకుండా ఉండాలి. సో మనం ఇచ్చే డబ్బులతోటి అదే చైనా పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తూ మనల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి, అక్కడ ఉన్న ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితితో చైనా ఉత్పత్తుల్ని మనం కొనకుండా నియంత్రణ పాటిద్దాం. మనకు తెలిసిన వారి చేత కూడా ఈ అంశాన్ని చెప్పి చైనా వస్తువుల్ని బహిష్కరించే ప్రయత్నం చేద్దాం. అండ్ మనదైన ఉత్పత్తుల్ని మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. గతంతో పోల్చితే హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్స్ మనకు అన్నీ ఉండేవి, ఇప్పుడు పతంజలి ప్రోడక్ట్స్ మనం కొంటున్నాం. స్వదేశీ పరిజ్ఞానం వచ్చింది. అన్ని విభాగాల్లోనూ స్వదేశీ పరిజ్ఞానం రావాలి, అన్నింట్లోనూ స్వదేశీ ఆలోచనలు పెరగాలి. ఆలోచనలు పెరిగిన రోజు ఈ విదేశీ భావజాలాల నుంచి విముక్తి లభిస్తుంది. భారత్ ఖచ్చితంగా విశ్వగురు స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. భారత రాజనీతికి మనందరి ఆలోచనలు తోడవాలి, మనందరి సపోర్ట్ భారత ప్రభుత్వానికి ఈ క్షణంలో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను చాలాసేపు టైం తీసుకున్నాను, అండ్ నేను టైం కూడా ఎక్కువ చూసుకోలేదు. ఐఎమ్ సారీ. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు అడగవచ్చు. మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. సో ఏబీవీపీ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను చాలా విషయాలు మీతో పంచుకోవాలని వచ్చాను, చాలా విషయాలు మీతో మాట్లాడాను. హోప్ఫుల్లీ ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పానని నేను అనుకుంటూ ఉన్నాను. ఇఫ్ నాట్ ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోంది. భారత్ అత్యధిక యువత కలిగిన దేశం అని గుడిపాటి సుబ్బరాజు గారు చెప్తున్నారు. నిజమండి, కరెక్టే అండి. కోటేశ్వరరావు నిమ్మల గారు హలో అండి. జస్వంత్ సింగ్ రాజ్ పురోహిత్ హలో అండి. హలో అందరికీ కూడా. చైనా యొక్క ఆక్రమణకు భారత్ గట్టిగా చెప్తున్న సమాధానాన్ని చైనా ఓర్వలేకపోతోంది. నిజం, యు ఆర్ రైట్, కరెక్ట్. చైనాలో టిబెట్కు మరియు హ్యాంకాంగ్కు ఉన్న ప్రత్యేక అధికారాల గురించి వివరించండి. నేనంటే ఇప్పుడు టైం సరిపోదండి, చాలా తక్కువ టైం ఉంది. సో నిజం చెప్పాలంటే చైనా ఆధ్వర్యంలో ఇప్పుడు చైనా ఎక్కడెక్కడంటే టిబెట్, హాంకాంగ్, ఓవైపు తైవాన్, ఇట్లా చైనా ఎక్కడ మిస్టేక్ అవుతుందని చెప్తాను. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం, ముఖ్యంగా మావో చెప్పే సిద్ధాంతాల ప్రకారం ఆయన సిద్ధాంతాలకే విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇంపీరియలిస్టిక్ భావజాలం, ఏదైతే సామ్రాజ్యవాద దృక్పథం అని అంటారో, ఆ సామ్రాజ్యవాద దృక్పథానికి వ్యతిరేకంగా పోరాడిన మావో జెడాంగ్ నేతృత్వంలోని పుట్టిన ఈ చైనా ఇప్పటి వరకు కూడా అదే సామ్రాజ్యవాద దృక్పథాన్ని అనుసరిస్తుందేమో అనిపించే విధంగానే ఉంది. ఎందుకంటే హాంకాంగ్లో ఎందుకు వాళ్ళ జోక్యం ఏంటి, తైవాన్లో వాళ్ళ జోక్యం ఏంటి, టిబెట్లో వాళ్ళ జోక్యం ఏంటి, నేపాల్ని ఎందుకు వాళ్ళు కట్టడి చేయాలనుకుంటున్నారు, భూటాన్ ఎందుకు కట్టడి చేయాలని ఒక ఆలోచన కోసం, అంటే కట్టడి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా ఉందంటే ఇంతకు ముందులాగా ఒక దేశం ఇంకో దేశంలో ఉండి పరిపాలించి వాళ్ళని కంట్రోల్ చేయదు, కానీ ఆ దేశంలో కల్చరల్లీ, సోషల్లీ, అక్కడున్న విద్యాలయాల ప్రకారంగా, ఇంకో అంశాల ప్రకారంగా అన్ని విభాగాల్లో తమ పాత్రను నిర్వర్తించడమే ఈరోజు ఆ దేశాన్ని కంట్రోల్ చేయడం అంటే. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇండియాలో గత 70 సంవత్సరాలుగా జరిగింది అదే.
రష్యా అనుకూల విధానాలు గత కొంతకాలంగా జరుగుతూ వచ్చాయి. జర్నలిస్టులలో, విద్యార్థుల్లో, యూనివర్సిటీల్లో, లేదు ముఖ్యంగా పొలిటికల్గా చెప్పాలంటే అండ్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లేదా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రతి విభాగంలో రష్యా అనుకూల వ్యక్తులే ఇక్కడ ఉండడం వల్ల ఆ భావననే కలిగి ఉన్నాం చాలా సంవత్సరాలుగా. చైనాకు సంబంధించిన భావన ఇక్కడ కలిగి ఉంటారు. అంటే ఎక్కడో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకునే రకమని అంటారు కదా, సో అట్లాగే ఇక్కడ వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు. సో దాని నుంచి బయటపడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది అనేది నా అభిప్రాయం. సో ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. అండ్ చైనాకు మద్దతు ఇస్తున్న మలేషియా, టర్కీ దేశాల పైన కూడా భారత ప్రభుత్వం గురిపెట్టింది అనవచ్చు. యా, కరెక్ట్, యూర్ రైట్ అండి. అందరికీ కూడా ఏబీవీపీ అనంతపూర్ వెంకటేష్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిఆర్కే జే రావ్ వైజాగ్, నైస్ మ్యాటర్ మిస్టర్ ఏ సాయి కృష్ణజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చైనా ఐడియాలజీని ఎండగట్టాలో మన దేశంలోని మీడియా రోల్ ఏంటి? డెఫినెట్లీ అండి, ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మీడియా అని నేను అనను, ఎందుకంటే మీడియా మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి ఇప్పుడైతే అవసరం లేదు. మీడియా చాలా ఛానళ్ళ విషయంలో నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి, నేను అన్నీ చెప్పలేను ఇప్పుడు కొన్ని విషయాలు, కానీ బట్ అట్ ద సేమ్ టైం ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్ పెట్టుకున్న పరిస్థితుల్లో ఇంకా ఐడియాలజీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఐడియాలజీ అంటే కమ్యూనిజమే ఐడియాలజీ అనుకుంటే కనుక అది రాంగ్ అని అనేక ఉదాహరణలు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. సో అది ప్రజలు ఆల్రెడీ విస్మరించేశారు. సో మనం మనదైన రీతిలో దేశం కోసం ఏం పని చేయాలనేదే మన బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఏబీవీపీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఏబీవీపీ కుటుంబ సభ్యులందరికీ. అందరూ కూడా యువత, ఈ యువతనే రేపొద్దున ఒక అద్భుతమైన సమాజాన్ని, అద్భుతమైన దేశాన్ని పునర్నిర్మించడానికి మీరందరూ పాటుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ భారత్ మాతాకి జై, వందే మాతరం.